This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో యాక్చువల్గా ఈరోజు ఒక డిఫరెంట్ సిస్టమ్ వాడుతున్నాను నేను, ఎందుకంటే నేను హోమ్ టౌన్ వచ్చాను కాబట్టి రెగ్యులర్ సిస్టమ్ హ్యాండీగా లేదు. సో కాబట్టి డిఫరెంట్ ల్యాప్టాప్లో చెప్తున్నాను. సో ఇఫ్ యూ థింక్ లిటిల్ స్లోగా చెప్తాను యాక్చువల్గా, ఎందుకంటే బిగ్ స్క్రీన్ కాబట్టి. సో ఒకసారి అగైన్ దిస్ ఈజ్ మన థర్డ్ క్లాస్ ఆఫ్ క్యూబర్నెటీస్ కోర్స్ యాక్చువల్గా. సో కాబట్టి ఫస్ట్ క్లాస్లో ఆ సేమ్ ఫైల్ నా దగ్గర అవైలబిలిటీ లేదు. సో కాబట్టి మేబీ ఉండొచ్చు కూడా. ఒక్క నిమిషం ఆగండి. కంట్రోల్ ఓ అని చెప్పి నేనేం చేస్తాను మీకు, let me see. లేదండి మీకు. సో ఓకే, సో నేనేం చేస్తానంటే ఫస్ట్ దాంట్లో మనం ఏం చేసామంటే మీకు క్యూబర్నెటీస్ ఓవర్ వ్యూ చూసాము, ఆర్ కేఎస్ఎస్ ఆర్కిటెక్చర్ చూసాను, అండ్ కాప్స్ డిపెండెన్సీస్ చూసాను. సెకండ్ దాంట్లో నిన్న మనం 3 మాస్టర్స్, 3 మాస్టర్ అండ్ 3 వర్కర్ నోట్స్ మనం ఒక కాప్స్ క్లస్టర్ ని క్రియేట్ చేసాం అండ్ పర్ఫార్మ్డ్ స్మోక్ టెస్టింగ్ అండి. మనం స్మోక్ టెస్టింగ్ పర్ఫార్మ్ చేసాం. ఓకే ఫైన్. నా ఇది వచ్చి క్లాస్ 1. మీరు చూసినట్లయితే క్లాస్ 1 అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాస్ 2 వచ్చేసరికి యాజ్ యూ కెన్ సీ మీకు క్లాస్ 2 అనమాట. నా ఈరోజు సెషన్ లో ఏం చేస్తాం మీకు, ఈరోజు సెషన్ విచ్ ఈస్ క్లాస్ 3 మనకి. సో క్లాస్ 3లో మనం ఇంకో విధంగా మనకి క్యూబర్నెటీస్ క్లస్టర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు అని చెప్పి ఈరోజు చూస్తాం, యూజింగ్ ఎస్పెషల్ ఫర్ నాన్ ఏడబ్ల్యూఎస్ తీసుకోండి. అంటే నాకు సింపుల్ గా లైనక్స్ సర్వర్స్ అయితే చాలు. మీరు చూసినట్లయితే నాకు సింపుల్ గా లైనక్స్ సర్వర్స్ అయితే చాలు, అంతే తప్ప నాకు ఏడబ్ల్యూఎస్ అజూరా ఏదో డిపెండెన్సీ లేదనమాట. మీకు సింపుల్ గా లైనక్స్ సర్వర్స్ ఎక్కడైనా పెట్టుకోండి. నేను ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ వాడినా కూడా మీరు లైనక్స్ వాడచ్చు. మీకు దాంతో పాటు దీని పేరు ఏంటంటే మీకు ఈవెన్ మీ ల్యాప్టాప్ వాడచ్చు, ఏదైనా కూడా. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ రాంచర్ క్యూబర్నెటీస్ సర్వీసెస్ ఆర్ ఆర్కేఈ అంటాం. ఆర్కేఈ 2 అని ఒకటి ఉంది, కంప్లీట్ గా ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళు వాడేది. బట్ మన టెస్టింగ్ కోసం రాంచర్ క్యూబర్నెటీస్ ఇంజన్ సర్వీసెస్ ఇంజన్. సో ఈ రాంచర్ క్యూబర్నెటీస్ ఇంజన్ ఏం చేస్తుందంటే మనం ఏం చేయొచ్చు, టోటల్ గా మనం ముందు చెప్తాం అనమాట. 3 మాస్టర్ సర్వర్స్ అంటాను, తర్వాత 3 వర్కర్ నోడ్స్ అంటాను. మనం ఇట్లా ఇస్తాం అనమాట, డీటెయిల్స్ ఇస్తాం. మనం డీటెయిల్స్ ఇచ్చి అంటే ముందు మనం సర్వర్స్ డిప్లాయ్ చేయాలా. సర్వర్స్ డిప్లాయ్ చేసి మొత్తం 6 సర్వర్లు డిప్లాయ్ చేసి ఆటోమేటిక్ గా 3 మాస్టర్ సర్వర్లు 3 వర్కర్లు మనం యూస్ చేసుకోవచ్చు మీకు. సో ఇదేంటంటే ఇది ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, ఇమాజిన్ మీరు చాలా కంపెనీలు ఎస్పెషల్ గా హెల్త్ కేర్ అయి ఉండొచ్చు, లేకపోతే దీన్ని ఏమంటారు మీకు బ్యాంకింగ్ సెక్టర్ అయి ఉండొచ్చు, ఫినాన్షియల్ సెక్టర్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే ఇంకా ఆన్ ప్రెమిసిస్ ఎన్విరాన్మెంట్స్ ని బాగా వాడుతున్నారు. మీరు చూస్తే ఆన్ ప్రెమిసెస్ నుంచి ఇంకా చాలా బాగా వాడుతున్నారు అనమాట. మరి వాళ్ళు వాడుతున్నప్పుడు వాళ్ళ క్లౌడ్ ఛాన్స్ లేదు కాబట్టి మనం ఏ విధంగా వాళ్ళ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేస్తాము మీకు అనే దాని గురించి మీకు ఇప్పుడు తెలియాలన్నమాట మీకు. నా క్యూబర్నెటీస్ వాళ్ళు డిఫాల్ట్ గా ఒకటి ఇస్తారు, కాల్డ్ యాజ్ క్యూబ్ ఏడిఎం అని ఇస్తారు, కానీ దట్ ఈస్ నాట్ దట్ ఎఫెక్టివ్ అండి. మీరు చూస్తే దట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్. రాంచర్ క్యూబర్నెటీస్ ఇది లిటరల్ గా నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లో ఇంప్లిమెంట్ చేసి కస్టమర్ కి ఇచ్చాను మీకు. సో కాబట్టి రాంచర్ క్యూబర్నెటీస్ ఇంజన్ యూజ్ చేసుకొని ఒక 6 లైనక్స్ సర్వర్స్ తీసుకొని మీరు ఎలా చేయొచ్చు మనం చూద్దాం మీకు. ఈ సర్వర్స్ ఏదైనా ఉండొచ్చు మీకు, బట్ సింప్లిసిటీ కోసం మీరు చూసారనుకోండి, సింప్లిసిటీ కోసం మీరు ఏడబ్ల్యూఎస్ లో తీసుకోండి, అజూర్ లో తీసుకోండి, ఏదర్ వేస్ ఫైన్. బట్ నేను ఏడబ్ల్యూఎస్ తీసుకుంటాను ఎందుకంటే ఈజీగా తెలియాలి కాబట్టి మీకు. సో ఈజీగా డిప్లాయ్మెంట్ జరగాలి కాబట్టి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే లెట్స్ గో టు డాక్యుమెంటేషన్. మీకు నేనేం చేస్తానంటే మీకు drive.google.comకి వెళ్ళి మనకి నేనేం చేస్తానంటే మనకి మన గూగుల్ డ్రైవ్కి వస్తాను. అంటే గూగుల్ డ్రైవ్ లో మనం ఏం చేస్తాం, షేర్డ్ అంటే షేర్డ్ విత్ మీ సారీ మనకి యాక్చువల్గా నేను ఆల్రెడీ 4-5 పీపుల్ ఫీజు కట్టేసి వాళ్ళకి యాక్సెస్ కూడా ఇచ్చేసానండి, మీరు చెక్ చేసుకోవచ్చు. బ్యాచ్ 55 అని చెప్పి
ఓకే, ఎనీవే. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు కిందకు వచ్చామనుకోండి, నేను ఆర్కేఈ అని ఒక సపరేట్ ఫోల్డర్ పెట్టి ఉంచుతానండి మీకు. మీరు చూస్తే పైకి వచ్చాను అనుకోండి, ఇక్కడ ఆర్కేఈ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ప్లాన్ ఏంటంటే మనం మనం ఏం చేస్తామంటే 6 సర్వర్లు క్రియేట్ చేయాలి. కానీ 6 సర్వర్లు మాన్యువల్ గా క్రియేట్ చేయాలి అంటే అదొక తల తల పని అనమాట బేసిక్ గా. సో మనం ఏం చేయొచ్చు అంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బేసికల్లీ కాల్డ్ యాజ్ ఇక్కడ టెరాఫార్మ్ కోడ్ అని ఒకటి ఉంటుంది. నేను దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా డౌన్లోడ్ చేస్తాను మీకు. మీరు ఎందుకంటే మనం దీన్ని మల్టిపుల్ సేమ్ కోడ్ ని మల్టిపుల్ వాటి కోసం వాడతాం. టు మేక్ యూ టు అండర్స్టాండ్ నేను ఏం చేస్తాను, ఇది డౌన్లోడ్ అయి ఉంటుంది కదా మీకు. ఎక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది మీరు చూస్తే ఇక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది. నేనేం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి మీకు సింపుల్ గా ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటాను. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చెప్పి డౌన్లోడ్స్ కి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను మీకు. ఓకే, మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయి ఉంటుంది. ఏముందో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దీని లోపల. నేను ఏం చేస్తాను, రీనేమ్ అని చెప్పి లెట్స్ రీనేమ్ ఆర్కేఈ అని ఇచ్చేసి, మరి పెద్ద పేరు కాకుండా ఇలా ఇచ్చేసి దాని లోపల ఏముందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు మీకు రైట్ క్లిక్ కొడితే మీకు ఓపెన్ విత్ ఇది కనిపించలేదు, విజువల్ స్టూడియో కోడ్ కనిపించలేదు చూడండి. అందుకే నేను ఏం చేస్తాను, షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ కొట్టాను అనుకోండి, ఓపెన్ విత్ కోడ్ ఉంటుందండి మీకు ఓపెన్ విత్ కోడ్ అనేది ఉంటుంది. ఓకే, ఇట్లా ఓపెన్ చేస్తాను. మీరు మాన్యువల్ గా వచ్చి నేను 3 సర్వర్లు క్రియేట్ చేసుకొని చేస్తానంటే బ్రహ్మాండం అండి, ఇబ్బంది లేదు మీకు. కానీ మాన్యువల్ వర్క్ కి వాల్యూ లేదు యాక్చువల్ గా, అవునా? సో కాబట్టి ఇప్పుడు మీరు ఏంటంటే డిఫరెంట్ ఇక్కడ మనం ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనం ఏం చేస్తాం అంటే స్లోగా తీసుకెళ్తాను మీకు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆర్కేఈ మాస్టర్ నోట్స్ అని ఉంది, ఆర్కేఈ వర్కర్ నోట్స్ అని ఒకటి ఉంటుంది యాక్చువల్ గా మీరు చూస్తే. అలాగే క్యూబ్ ఏడిఎం అని ఉంటుంది, ఆ తర్వాత K3s అని ఇలా ఉంటాయి అనమాట. సో వీటిలో మీకు అవసరం లేనిది ఏంటి అని అనుకుంటే మీకు ఫస్ట్ అన్ని కూడా నేను ఏం చేస్తాను, మీకు విజువల్ స్టూడియో కోడ్ లో కామెంట్ అవుట్ చేయాలంటే కంట్రోల్ ఏ షిఫ్ట్ టు ఫార్వర్డ్ స్లాష్ నొక్కారు అనుకోండి, సారీ కంట్రోల్ జెడ్ కంట్రోల్ ఏ మీకు కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ నొక్కారు అనుకోండి, మొత్తం కూడా మీకు ఏమవుతుంది, కామెంట్ అవుతుంది. అలాగే K3s కూడా ఆల్రెడీ కామెంట్ అయిపోయింది. నాకేం కావాలంటే మీకు సింపుల్ గా మీరు మీరు టచ్ చేయాల్సింది ఏంటంటే కేవలం మీరు చూస్తే ఇక్కడికి వచ్చి ఆర్కేఈ వర్క్ మాస్టర్ నోట్స్ ఉన్నాయి కదా, నేనేం చేస్తాను కంట్రోల్ ఏ అని చెప్పి కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ అంటాను. అలా అన్నప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ఇది ఏం చేస్తుందో చెప్తాను మీకు. సో మాస్టర్ 1 అని ఒక సర్వర్ క్రియేట్ చేస్తుంది, అంటే ఒక ఉబుంటూ సర్వర్ క్రియేట్ చేస్తుంది. T2 మీడియం తీసుకుంటుంది, 2004 తీసుకొని ఒక క్లస్టర్ ఒక మా సర్వర్ క్రియేట్ చేసి దాని లోపల డాకర్ అంతా ఇన్స్టాల్ చేస్తుంది. మీరు చూసినట్లయితే డాకర్ ఇన్స్టాల్ చేసి సర్వీస్, అలాగే మాస్టర్ 2 అలాగే మాస్టర్ 3 దాంతో పాటు 15 GB అనేది OS వాల్యూమ్ ఇస్తుంది అనమాట అది. సో అలాగే అది కింద ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తుంది, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి అన్ని యాడ్ చేసి, అంటే మీరేం పెద్దగా ఇన్వాల్వ్ కాకుండా చేసి పెడతారు. అలాగే వర్కర్ నోట్స్ కూడా నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి మీకు కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ అన్నాను. ఓకే రైట్. సో ఫస్ట్ ఇది డిప్లాయ్ చేసాం అనుకోండి, మీరు చూస్తే సో కిందకి ఏముంది మీకు వేరియబుల్, ఇవేం మీరు చేంజ్ చేయాల్సిన పని లేదు. కాకపోతే మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇది డిప్లాయ్ చేయాలి. కాబట్టి ఇది డిప్లాయ్ చేయాలంటే మీకు ఏం అవసరం అవుతుందంటే ఇక్కడ మీకు యాక్సెస్ కీస్ AWS లో మీకు యాక్సెస్ కీ సీక్రెట్ కీ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఈ యాక్సెస్ కీ సీక్రెట్ కీ అనేది యూజ్ చేసుకొని మీరు డిప్లాయ్ చేయొచ్చు మీకు. నౌ కానీ ఇప్పుడే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది మీకు అగైన్ స్టెప్ బై స్టెప్ మీరు చూసినప్పుడు అయితే ఈ 2 ఫైల్సే చాలా ముఖ్యం మనకి. మీరు చూస్తే ఈ 2 ఫైల్స్ చాలా ముఖ్యం. ఇదేం చేస్తుంది, 3 విండోస్ సర్వర్స్ ని క్రియేట్ చేసి 3 లైనక్స్ సర్వర్స్ క్రియేట్ చేసి దాంట్లో డాకర్ ఇన్స్టాల్ చేస్తుంది, అలాగే ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తుంది. మీరు మాన్యువల్ గా క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఇది చాలా డిలే అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే ఫస్ట్ 6 సర్వర్లు క్రియేట్ చేయాలా, దాని లోపల లాగిన్ చేయాలా మీకు,
తర్వాత ఈ స్క్రిప్ట్ అంతా దాని లోపల ఎగ్జిక్యూట్ చేయాలా, ఆ తర్వాత వచ్చి ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలా, దాంట్లోకి వచ్చి అన్ని యాడ్ చేయాలా. సో కాబట్టి ఆబ్వియస్ గా మీకు టైం పట్టే ఛాన్స్ ఉందన్నమాట మనకి. సో కాబట్టి ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలండి. నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే నాకేం కావాలో, నేను AWS లోకి లాగిన్ చేయాలి కదా మీకు మీకు అవునండి. సో మీకు ఆర్కేఈ ఇంకా డాకర్ వాడుతుంది. ఇట్స్ నాట్ యూజింగ్ కంటైనర్ అండి. సరే, ఇక్కడ నా ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది. నేను ఏం చేస్తానంటే దీన్ని లాగౌట్ చేసి సైన్ అవుట్ చేసి మనం ఏం చేస్తామంటే నేను రెగ్యులర్ గా వాడతాను కదా దాంట్లోకి లాగిన్ చేస్తాను. అంటే ఏదంటే మీకు srilogs@gmail.com అని చెప్పి లెట్ మీ గివ్ ద పాస్వర్డ్. స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తానండి, కాబట్టి స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాను. సో కాబట్టి ప్రాపర్గా ప్రాపర్గా చిన్నగా చేయండి. సో 270 180. నౌ ఇక్కడ మిస్ గైడెన్స్ కాకూడదు. నేను సర్వర్లు తీసుకొచ్చి AWS లో పెడుతున్నాను కాబట్టి కుబర్నెటిస్ AWS సంబంధించింది కాదు. మీరు కావాలనుకుంటే సేమ్ 6 సర్వర్లు తీసుకెళ్ళి Azure లో పెట్టుకోండి, GCP లో పెట్టుకోండి మీకు. కానీ 3 రకాలుగా చెప్పడం నాకు కుదరదు కదా, మీకు డూప్లికేట్ చేయడం. అందుకని మీకు ఏదైతే మీకు ఈజీగా చేయగలరో దాని దృష్టిలో పెట్టుకొని AWS అనేది వాడటం జరుగుతుంది ఇక్కడ మీకు. సరే, సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ వచ్చి మనం ఏం చేయాల్సి వస్తుందంటే IAMకి వస్తాను. మీకు IAMకి వచ్చి ఇక్కడ ఒక యూజర్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఒక యూజర్ వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ యూజర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, RKE అని ఇచ్చి నెక్స్ట్ అని చెప్పి అతనికి మనం ఏం చేస్తామంటే ఆబ్వియస్ గా మీకు EC2 ఫుల్ యాక్సెస్ అని ఇవ్వచ్చు, లేదా అడ్మిన్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, నేను ఏం చేస్తాను, EC2 ఫుల్ యాక్సెస్ అని ఇచ్చాను అనుకోండి. ఆబ్వియస్ గా ఏమవుతుందంటే అతను EC2 మీద ఏమైనా చేయొచ్చు. EC2 గా ఇంకేం కావాలో లోడ్ బ్యాలెన్సర్స్, ఫుల్ యాక్సెస్, VPC క్రియేట్ చేయాలా, సబ్నెట్స్ అంటే దీన్ని బట్టి అనమాట ఇక్కడ ఏమేమి క్రియేట్ చేయాల్సి వస్తుంది అనుకుంటే ఆబ్వియస్ గా మనకి మీరు చూస్తే ఈ ప్రొవైడర్ లో మనం VPC క్రియేట్ చేయాలా, సబ్నెట్లు, సౌరోట్. కాబట్టి EC2 ఫుల్ యాక్సెస్ ఇస్తే సరిపోతుందండి. ఇక్కడికి వచ్చి నెక్స్ట్ అని చెప్పి నేను క్రియేట్ ఏ యూజర్ అన్నాం. నా ఈ యూజర్ కి మనకి యాక్సెస్ కి సీక్రెట్ కి అవసరం అవుతుంది. సో క్రియేట్ అన్ యాక్సెస్ కి అని చెప్పి మనం నెక్స్ట్ అని చెప్పి క్రియేట్ యాక్సెస్, ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే క్లోజ్ దిస్. ఇక్కడ మీరు చూసారనుకోండి క్రెడెన్షియల్స్ అని ఉంటుంది అనమాట. మీకు క్రెడెన్షియల్లోకి వచ్చి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ ఇక్కడ ఫస్ట్ యాక్సెస్ కి సీక్రెట్ కి ఇక్కడ నేను అప్డేట్ చేస్తాను. మీకు తర్వాత సీక్రెట్ కీ తీసుకొని ఇక్కడ ఇద్దాం. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఎక్కడైతే మన కోడ్ అనేది ఉందో, ఇక్కడ RK ఉంది కదా, షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ కొడితే మీకు ఏమవుద్దంటే ఇక్కడ ఓపెన్, మీకు పవర్ షెల్ విండో అని వచ్చింది చూడండి, అది ఓపెన్ చేయండి. ఓకే, మీకు అయితే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో టెరాఫామ్ ఉందో లేదో తెలియదు. టెరాఫామ్ వర్షన్ అంటాను. మీకు టెరాఫామ్ వర్షన్ అని కూడా ఉండాలా మోస్ట్ ప్రాబుల్లీ. మీకు 1.5.3 అని ఉంది. మనకి లేటెస్ట్ వర్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ప్రొవైడర్ వచ్చినప్పుడు ఏ వర్షన్ వాడతాం, మీరు కూడా లేటెస్ట్ వర్షన్ వాడుకోండి. మరి దానికోసం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, ఇక్కడ మీకు దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి మీకు. సో terraform.ioకి వస్తాను. terraform.io డౌన్లోడ్ అని చెప్పి నేనేం చేస్తాను, కింద విండోస్ అని చూడండి. మీకు ఈ విండోస్ లో డౌన్లోడ్ క్లిక్ చేసి మీకు సో ఎక్కడ ఉంటుంది, మీకు డౌన్లోడ్ వచ్చింది కదా. నేనేం చేస్తానంటే దీన్ని తీసుకొచ్చి దీన్ని మనం ఏం చేద్దాం, ఇక్కడ కట్ చేసి C డ్రైవ్ కి రండి. C డ్రైవ్ లో మీరు ఏం చేయొచ్చు అంటే టూల్స్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. పేస్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేయమంటాను. మీకు తీసేసి ఎక్స్ట్రాక్ట్ అంటే మీకు
టెరాఫామ్ అనేది అక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది మీరు చూసినట్లయితే. ఓకే, అయితే ప్రాబ్లం ఏంటంటే AWS కి తెలియదు అనమాట ఎక్కడ వెతకాలి అని చెప్పి మీకు. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని తీసుకెళ్ళి మీకు కమాండ్ లైన్ లో నుంచి మీకు sysdm.cpl ఇస్తే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో పాత్ అని ఇక్కడ ఉంటుంది, ఎడిట్ అని చెప్పి మీకు సి టెరాఫామ్ అంటే ఇక్కడ ఉండాలన్నమాట. సి టెరాఫామ్ లో ఆల్రెడీ ఉంది చూసారు, లేదా అక్కడ కాపీ చేద్దాం. సి టెరాఫామ్ ఉంది, లేదా మీరు న్యూ అని చెప్పి ఇలాగా సి టూల్స్ ఇచ్చేసి ఓకే కూడా చేయొచ్చు అనమాట. ఐ థింక్ సి టెరాఫామ్ లో ఆల్రెడీ ఉన్నట్టుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, దీన్ని కట్ చేసి తీసుకొచ్చి సి డ్రైవ్ లో టెరాఫామ్ ఎక్కడ ఉంది, టెరాఫామ్ లో ఇక్కడ ఇచ్చాను అనుకోండి, అది ఏం చేస్తుంది, రీప్లేస్ ద ఫైల్ అండ్ డెస్టినేషన్ అంట. ఓకే సరే, ఇప్పుడు ఇస్తే టెరాఫామ్ వర్షన్ ఇట్లా వచ్చింది. ఓకే గుడ్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నాకు యాక్సెస్ అనేది ఒకటి క్రియేట్ చేశాం కదా, క్రెడెన్షియల్స్కి వచ్చి మీకు ఇలా ఇచ్చేస్తాం. ఇలా ఇచ్చేసి నౌ మనం చేయాల్సింది ఏంటంటే, టెరాఫామ్ ఇనిట్ అన్నాం అనుకోండి, కావాల్సినవన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి. మీకు కావాల్సింది డౌన్లోడ్ అయిపోయి నేను ఏం చేస్తాను, టెరాఫామ్ అప్లై అని రన్ చేసినప్పుడు నాకు సింపుల్ గా 6 సర్వర్లు క్రియేట్ అవుతాయి మీకు. ఎలాగా, ఫస్ట్ టెరాఫామ్ ఫార్మేట్ అన్నాం, తర్వాత టెరాఫామ్ వ్యాలిడేట్ అని చెప్పి మనం ఏం చేసి ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు అది చెక్ చేసి తప్పులు తడికలు ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, టెరాఫామ్ అప్లై అంటాను, నాకు సింపుల్ ఒక 6 సర్వర్లు కావాలండి. 6 సర్వర్లు క్రియేట్ చేసి లోడ్ బ్యాలెన్స్ అంతా కూడా క్రియేట్ చేయమని నేను చెప్తాను యాక్చువల్గా మీకు. సో ఇది చూసారా, ఇది ఏం చేస్తుంది, 22 యాడ్ అని చెప్పి. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే RKE 24 VPC అని తీసుకుంటుంది యాక్చువల్గా. అలా వద్దు అనుకున్నప్పుడు మీరు వాల్యూస్ చేంజ్ చేయొచ్చు. ఎలాగా, ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు TF వార్స్ ఉంది కదా, నేను వచ్చి ఏం చేస్తాను, మీకు RKE మన బ్యాచ్ 25 కాబట్టి 25 అని ఇస్తాను మీకు 25 అని ఇస్తాను మీకు. సో ఇప్పుడు డిప్లాయ్ చేసామనుకోండి, మళ్ళీ సో 25 VPC పైకి వచ్చారనుకోండి, మీకు అన్ని అంటే మాన్యువల్ గా ఒక్కొక్కటి క్రియేట్ చేసి టెస్టింగ్ అవసరం. ఇది ఇట్లా డిప్లాయ్ చేసామనుకోండి, మనకి రెడీమేడ్ గా సర్వర్లు వచ్చేస్తాయి మీకు. అవునా, సర్వర్లు వచ్చేసి మీకు వస్తాయి. సో ఇక్కడికి వచ్చి ఎస్ అని చెప్పి నేను ఎంటర్ కొడతానండి. ఎంటర్ కొట్టినప్పుడు మీకు ఒకవేళ నాకు ఇలాంటి ఆటోమేషన్ ఇష్టం లేదు సార్ అనుకుంటే, మాన్యువల్ గా మీరు పోయి 6 సర్వర్లు క్రియేట్ చేసుకోవాలంటే నిన్న క్రియేట్ చేశాను కదా, అలా సర్వర్స్ క్రియేట్ చేసుకొని మనకి ఒక మేనేజ్మెంట్ సర్వర్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క సర్వర్ లోకి పోయి ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ డాకర్ ఇదంతా ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం సర్వర్స్ అదే క్రియేట్ అయిపోతుంది. చూసారు చూడండి, మాస్టర్ 1 2 3 వర్కర్ 1 2 3 అని చెప్పి అది 6 సర్వర్స్ క్రియేట్ చేసేసి కావాల్సినవన్నీ కూడా దాంట్లో ఇన్స్టాల్ చేసేసి ఇట్ విల్ మేక్ రెడీ, మీకు రెడీ చేసి పెడుతుంది అనమాట మీకు. సరే, తర్వాత మనం ఏం చేస్తాం, మనకు RKE కూడా కావాలిగా. నేను RKE ఎక్కడి నుంచి తేవాలా, RKE కూడా గిటబ్ లో ఉంటుంది మీకు. అంటే ఎలాగా, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే RKE గిటబ్కి వచ్చాను అనుకోండి, ఇక్కడ మీరు చూస్తే కిందకు వస్తే ఇక్కడ రైట్ సైడ్ రిలీజ్ 1.1 ఉంది. కిందకు వస్తే మీకు అదేం సపోర్ట్ చేస్తుంది, 27.8 కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, నేను డౌన్లోడ్ చేయాలిగా, ఎక్కడుంది, ఇక్కడ మీకు చూడండి RKE లైనెక్స్ విండోస్ ఉంది, ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసి మీకు ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది, మీకు మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు చూడండి 56 MB ఉంది. మీకు ఏం జరుగుతుందంటే ఇది డౌన్లోడ్ అవుతుంది. మీకు తొందరగానే అవ్వాలా, ఫాస్ట్ గా స్లో ఉంది. ఇది తీసుకెళ్ళి దేంట్లో ఇస్తాం, దాని పేరు ఏంటంటే ఇందాక టెరాఫామ్ లో పెట్టాం కదా, అలాగా ఆ టెరాఫామ్ లో, ఎందుకంటే ఇది కూడా బైనరీయే, మీరు చూసినట్లయితే ఇది కూడా ఒక బైనరీ యాక్చువల్ గా. ఈ బైనరీని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, మీకు బైనరీని తీసి దాంట్లో పెట్టి, సరే ఈ లోపల మీకు అంతా అయిపోయిందా, మీరంతా లోడ్ బ్యాలెన్స్ కూడా క్రియేట్ ఉంది. 6 సర్వర్లు క్రియేట్ లేదా ఎలా తెలుసు మీకు, వెరీ సింపుల్. ఇక్కడికి వచ్చి మనం EC2కి వస్తాం. సో EC2కి వచ్చినప్పుడు నా వెనక 6 సర్వర్లు క్రియేట్ అవుతున్నాయని ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీరు చూస్తే. అండ్ రన్నింగ్ సర్వర్లు మాత్రమే చూపించని చెప్పాను అనుకోండి, ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయండి మీకు చూడండి.
పేర్ల ద్వారా చెక్ చేసుకుంటే మీరు చూస్తే మాస్టర్ 01, మాస్టర్ 02, మాస్టర్ 03, 3 మాస్టర్లు, వర్కర్ 01, వర్కర్ 02, వర్కర్ 03. ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇది డౌన్లోడ్ అయిపోయిందా మీరు చూస్తే ఇది ఇంకా డౌన్లోడ్ అవుతూ ఉందండి మీకు. నా ఇది డౌన్లోడ్ అయిపోయినాక ఎలాగైతే టెరాఫామ్ తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టానో మీకు, అలాగే నేను ఏం చేస్తానంటే దీన్ని కూడా అంటే సి టెరాఫామ్ లో ఎలాగైతే కాపీ చేసామో మనం ఏం చేస్తాము దీన్ని కూడా ఈ బైనరీని కూడా మీకు, ఇదేం ప్రోగ్రామ్ కాదండి డబుల్ క్లిక్ కూడా ఇన్స్టాల్ చేయడానికి, డైరెక్ట్ గా బైనరీ అనమాట, మీకు డైరెక్ట్ exe ఫైల్ రన్ చేసేయచ్చు. సో దీన్ని తీసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ వచ్చేసింది చూడండి. నేను ఏం చేస్తాను మళ్ళీ దీన్ని రైట్ క్లిక్ చేసి కట్ అని చెప్పి తీసుకొచ్చి సి టెరాఫామ్ ఆల్రెడీ యాడ్ చేస్తుంది కాబట్టి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ తీసుకొద్దాం. అయితే నేను ఏం చేస్తానంటే దాన్ని సింపుల్ గా ఇక్కడికి వచ్చి రీనేమ్ అని చెప్పి నేను పెద్దగా కష్టపడకుండా rke.exe అని ఇచ్చేస్తాను. ఓకే ఫైన్. నెక్స్ట్ అంతా కూడా అప్ అయిపోయిందండి, అన్ని సర్వర్స్ అప్ అయిపోయినాయి, లోడ్ బ్యాలెన్స్ అంతా అప్ అయిపోయింది, వెరీ గుడ్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మీకు ఇచ్చిన కోడ్ లో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ rke-cluster.yaml అని ఉంటుంది. ఇక్కడ మీకు ఏముంటుంది, rke-cluster.yaml అని ఉంటుంది అనమాట. cluster.yaml అని చెప్పి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీకు ఫస్ట్ పైన ఐపీ అడ్రస్ మొత్తం 6 ఐపీలు కదా, ఇక్కడ మారుస్తాం. ఫస్ట్ నేను ఏం చేస్తాను పేరు వచ్చి మీకు B25 క్లస్టర్ అంటాను మీకు. అలాగే మీరు ఇక్కడ చూస్తే మనం ఏం చేస్తాము, మనం డిప్లాయ్ చేసినప్పుడు ఒక కీ వాడాం. ఏది మనం ఈ సర్వర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇదిగో పలానా ల్యాప్టాప్ కి మీ పెమ్ ఫైల్ ఉంది కదా, ఆ పెమ్ ఫైల్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను మీకు. ఇక్కడ డౌన్లోడ్ చేసి ఉంచాను నా పెమ్ ఫైల్, అంటే నా ప్రైవేట్ కీ అనమాట, రెగ్యులర్ గా వాడే ప్రైవేట్ కీ అది నేను. సో అది తీసుకొచ్చి మీకు ఈ పెమ్ ఫైల్ ఉంది ఇదనమాట మీకు. ఎందుకంటే సర్వర్స్ కి లాగిన్ చేయాలి కదా మీకు సర్వర్స్ కి లాగిన్ చేయాలి, దాని దృష్టిలో పెట్టుకొని మీకు ఇలా ఇద్దాం. ఓకే డన్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే దాని పాత్ ఏంటి, కాపీ పాత్ అని చెప్పి నేను ఇక్కడ తీసుకొచ్చి cluster.yaml లో ఇలా ఇద్దాం. ఓకే సరే క్లస్టర్ ఇది ఏ సపోర్ట్ చేస్తుంది, నాకు మనం కాప్ స్కిల్ చెక్ చేసినప్పుడు క్లియర్ కట్ గా బ్యాక్ వచ్చినప్పుడు ఇది డిఫాల్ట్ గా ఏం సపోర్ట్ చేస్తుంది, ఇది కాపీ, ఇది లేటెస్ట్ ఉంది కాబట్టి ఇదే కాపీ చేద్దాం. ఇది కాపీ అంటే ఏ వర్షన్ ఆఫ్ క్లస్టర్ నాకు కావాలి అని చెప్పి మీరు ఇవ్వచ్చు ఇక్కడ మీకు. సేమ్ అదేలాగా ఉంది. ఓకే నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 3 చూడండి, మాస్టర్ 01, 2, 3 కదా, ఐపీ అడ్రసెస్ తీసి దీనికి ఇవ్వండి. నేను కావాలంటే దీన్ని కూడా ఆటోమేట్ చేసి ఉండొచ్చు, కానీ మీకు బాగా అర్థం కావాలి కదా, దాని దృష్టిలో పెట్టుకొని ఏమైనా చిన్న మెషిన్ లో చెప్పడం కొంచెం కష్టం అండి స్క్రీన్ లో. సరే నేను ఇక్కడ నుంచి కాపీ చేస్తాను. ల్యాప్టాప్ లో రోజు నేను 27 నుంచి మానిటర్లు చెప్తాను క్లాసు. సరే ఒకటి, తర్వాత మాస్టర్ 2 and 3 రెండోది తీసుకోండి. తీసుకొచ్చి ఐపీ అడ్రస్ మాత్రం రీప్లేస్ చేయండి ఇక్కడ. అలాగే ఇది మాస్టర్ 3. ఓకేనా, ఇవ్వండి. తర్వాత 3 వచ్చి వర్కర్లు అండి, మీరు చూస్తే అనుకోండి తర్వాత 3 వచ్చి వర్కర్లు యాక్చువల్గా మీకు. సో ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి 3 వర్కర్ నోడ్లు ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి యాజ్ యూజువల్ గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు మళ్ళీ వర్కర్ నోడ్ 1 కదా చూసారనుకోండి, ఎక్కడి నుంచి ఉంది మీకు, ఇక్కడ నుంచి సారీ వర్కర్ 1, తర్వాత వర్కర్ 2, వర్కర్ 3 ఇలా ఇచ్చాం. ఓకే రైట్, ఇలాగా ఇచ్చాం అంటే ఇట్లా డిప్లాయ్ చేయమని చెప్పి. కింద కూడా నేను ఏం చేస్తాను, ఇంకా ఈ డిఎన్ఎస్ రికార్డ్ క్రియేట్ చేయలేదు కానీ పేరు ఇట్లా ఇస్తాను. ఇప్పుడు ఇందాక మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాం కదా, దాన్ని కాపీ చేయండి. ఎక్కడ ఉంది మీకు, ఓకే ఇలా ఇద్దాం ఇలా. ఓకే గుడ్ అండి.
ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే, ఇది నిన్న మన కాప్స్ లో యామల్ ఫైల్ ఎలాగ క్రియేట్ చేయాలి, ఇది కూడా ఆర్కేఈలో ఒకటనమాట బేసిక్ గా. ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే, దీన్ని డిప్లాయ్ చేసాను అనుకోండి, ఇది ఆటోమేటిక్ గా మనం ఇచ్చింది కనెక్ట్ అయ్యి మన క్లస్టర్ క్రియేట్ చేయాలా. ఎలా వస్తుందంటే, మీరు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము మీకు. నా కిందకు వచ్చి సింపుల్ గా మనం ఇది కాపీ చేసి నేను మీకు ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇలా ఇది ఏం చెప్తుంది యాక్చువల్ గా, rke.exe-config ఫైల్ వచ్చి ఇది తీసుకో. ఇదేంటే డాకర్ వర్షన్ ఇగ్నోర్ చేయి, ఎందుకంటే లేటెస్ట్ ఇన్స్టాల్ చేస్తుంటాం, ఇగ్నోర్ చేయని చెప్పాం. ఈ rke.yaml ఏముంది మీ క్లస్టర్ లో, మనం ఇందాక అప్డేట్ చేసిన అన్ని కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇదే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయ్యి మనకి 3 మాస్టర్ నోడ్లు 3 వర్కర్ నోడ్లు క్రియేట్ చేసి లెఫ్ట్ సైడ్ లో క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ కూడా మనకి క్రియేట్ చేస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎంటర్ కొడదాం. మీకు మీరు చూసినట్లయితే మనకి ఏమైంది, సారీ తీసుకొని ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టండి. సో ఇదేం చేస్తుంది, ఇనిషియేటింగ్ క్యూబర్నెటీస్ క్లస్టర్, సెట్టింగ్ అప్ టనల్ అని చెప్పి 6 నోడ్లు ఉన్నాయి కదా, అన్నిటినీ బేసిక్ గా అది కనెక్ట్ అవ్వాలి. మీకు మీరు చూసినట్లయితే అన్నిటికీ కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్ గా, అండ్ దెన్ కావాల్సినవన్నీ కూడా డౌన్లోడ్ చేసి మీకు ఏం చేస్తుందంటే, క్లస్టర్ ని బిల్డ్ చేసి, క్లస్టర్ ని బిల్డ్ చేయడమే కాకుండా అది ఏం చేస్తుందంటే మనకి ఒక క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ని ఆటోమేటిక్ గా ఇస్తుంది మీకు. సో కాబట్టి మీకు ఆన్ ప్రెమిసిస్ ఎన్విరాన్మెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే, సింపుల్ గా మీరు ఏదైనా సరే, ఈవెన్ మీరు అజూర్ వాడినా కూడా ఒక 6 సర్వర్లు డిప్లాయ్ చేయండి ఫస్ట్. 6 సర్వర్లు డిప్లాయ్ చేసినాక దాని లోపల ఏం చేస్తారంటే, మీకు డాకర్ ఇది ఇన్స్టాల్ చేయండి. ఇది ఇన్స్టాల్ చేసేయండి మీకు. ఓకే, ఇమాజిన్ అజూర్ సర్వర్స్ అనుకుందాం, మీరు అజూర్ అనుకుందాం, అజూర్ లో 6 సర్వర్స్ డిప్లాయ్ చేశారు, ప్రతి సర్వర్ లో కూడా ఇది రన్ చేశారు. మీకు రీబూట్ చేసేయాలి మీకు ఇన్స్టాల్ చేసినాక, ఇవన్నీ కాన్ఫిగర్ రన్ చేసినాక. తర్వాత మీరు ఏం చేస్తారు, ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టి, అజూర్ మీకు ఫెమిలియారిటీ ఉంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టి దీనికి కనెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి అప్డేట్ చేయండి. యాక్చువల్ గా మీకు మీకు అజూర్ లో లోడ్ బ్యాలెన్సర్ కి వచ్చి ఇలా డిఎన్ఎస్ నేమ్ ఉండదు కాబట్టి జస్ట్ మీకు ఇది ఇస్తే చాలు అనమాట. ఇప్పుడు నేను ఇంకా ఈ రికార్డ్ క్రియేట్ చేయాలి, ఇప్పుడు క్రియేట్ చేస్తాను చూడండి. ఇక్కడ రూట్ 53కి వచ్చి నేను రూట్ 53కి వచ్చి ఇక్కడికి వస్తాను. మీకు KTSB25.xyzకి వచ్చి, సో క్రియేట్ ఏ రికార్డ్ అంటారు, క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి నెక్స్ట్ డిఫైన్ ఏ రికార్డ్, ఇలాగా అజూర్ జోన్స్ లో మీరు చేయొచ్చు. ఆర్కేఈ అని ఇచ్చి, ఇందాక మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాం కదా, ఐ థింక్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనుకుంటుంది. మీకు చూసినట్లయితే ఇక్కడ యుఎస్ ఈస్ట్ 1 కదా మీకు నేను యూజ్ చేసింది, మీకు వచ్చింది ఆర్కేఈ ఎన్ఎల్బి డిఫైన్ అని చెప్పి క్రియేట్ చేసేయండి. ఓకే, లెట్ ఇట్ కమ్. సో కాబట్టి బ్యాక్ ఎండ్ లో ఏమైనా ఎర్రర్ వస్తుందో, అదేం లేదు, బ్రహ్మాండంగా మనకి మీకు ఆటోమేటిక్ 6 సర్వర్లకు కనెక్ట్ అయ్యి మీకు ఇది రావాలన్నమాట. మీకు అప్డేట్ చేసి మీకు ఏం చేస్తుంది, మీకు ఇది మొత్తం ఓవరాల్ క్లస్టర్ క్రియేట్ చేసి, మీరు ఇక్కడ చెక్ చేశారనుకోండి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఒక కొత్తది క్రియేట్ అవ్వాలండి. దీని చూసారా, క్యూబ్ కాన్ఫిగ్ _RKE క్లస్టర్ డాట్, ఇంతకు ముందు లేదు యాక్చువల్ గా, ఇప్పుడు క్రియేట్ అవుద్ది. అయిపోయినాక ఆ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ తో మీరు ఏమైనా చెయ్యొచ్చు. ఇది వచ్చే లోపల మీకేమో దర్ ఈస్ ఎ వెరీ గుడ్ టూల్ అండి, ఈ మధ్య వాళ్ళు పెయిడ్ చేశారు దాన్ని యాక్చువల్ గా, విచ్ ఈస్ బేసికల్లీ క్యూబర్నెటీస్ లెన్స్ అంటాం యాక్చువల్ గా. ఇట్స్ వెరీ నైస్ టూల్ అనమాట, GUI టూల్ అనమాట. ఇక్కడ మీకు ఈ GUI టూల్ ని మీరు ఏం చేయొచ్చు, యాక్చువల్ గా ఇంతకుముందు ఫ్రీగా డౌన్లోడ్ చేసేయచ్చు అనమాట మీకు. సో మనం ఏం చేయాలి, మీకు ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ అన్నాను అనుకోండి, మీకు మనం ఏం చేయొచ్చు, డౌన్లోడ్ చేసి చూడండి, కొంచెం పెద్దది అనమాట. సో మీకు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. కాకపోతే ఏమవుద్దంటే మీకు లెన్స్ ఐడి అడుగుతుంది. లెన్స్ ఐడికి వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి మీకు లెన్స్ ఐడి అని చెప్పి నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఆనంద్ అట్ అజూర్, ఏదో మీ ఈమెయిల్ కూడా ఇచ్చుకోవచ్చు యాక్చువల్గా, b38.xyz అని చెప్పి నేను ఏం చేస్తాను, ఓ పాస్వర్డ్ ఇచ్చేసి నేను ఏం చేస్తాను, మీకు లాగిన్ అన్నాం మీకు, లేదంటే సైన్ అప్ చేయొచ్చు. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ చూస్తే లాగిన్ విత్ google.com, ఒక నిమిషం ఆగండి, నేను లాగిన్ విత్ google.com అని చెప్పి నేను
ఇట్లా లాగిన్ అవుదాం. నా యూట్యూబ్ నా జీమెయిల్ ఉంది కదా, జీమెయిల్ వాడి లాగిన్ చేస్తాను. సో ఇది వెరిఫికేషన్ అడుగుతుంది. సో లెట్స్ సి. ఓకే, రాలేదు, వచ్చిందండి. కొంచెం లేట్ గా రెస్పాండ్ అవుతుంది, బట్ ఎస్ ఐ గోట్. అంటే ఎందుకు ఇది మళ్ళీ రీసెండ్ అంటారండి మీకు. సంథింగ్ ఈజ్ రాంగ్. సో ఇక్కడికి వచ్చి నేను రీసెండ్ ఇట్ అంటాను. సో వీ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ డాక్యుమెంట్, దట్స్ ఆల్ వీ నో అని వస్తుంది. ఓకే, నేను ఏం చేస్తాను, మోర్ వెరిఫైస్ అని చెప్పి. హర్ష గారు, యాక్చువల్గా మీరు కొడుతున్నారు కానీ మ్యావరిక్ 202కి వెళ్తుందండి అది. లెట్ ఇట్ బి, అదే కదా నాది. ఎనీవే నో ఇష్యూస్. నాకు ఇది ఉందిలేండి. నా ఈమెయిల్ అడ్రస్ అదే కదా, వేరేది కాదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎక్కడ ఉంది, జీమెయిల్ కదా. ఓకే, ఓకే. ఇలా వచ్చి యువర్ అకౌంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, లింక్ టు ద ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని చెప్పి ఒక లెన్స్ ఐడి కావాలి మీకు. సో హోల్డ్ ఆన్. మంచి టూల్ అండి యాక్చువల్గా. సరే, ఈ లోపల ఇక్కడికి వచ్చాం అనుకో, ఇంకా ఇన్స్టాల్ అవుతుంది క్లస్టర్ మీకు. లెట్ ఇట్ కమ్. సో కాబట్టి కన్ఫర్మ్ యువర్ అకౌంట్ బై లింక్. ఓకే ఫైన్. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి వచ్చింది నాకు, నా మొబైల్లో చెక్ చేసుకుంటున్నాను. ఓకే, కన్ఫర్మ్ చేశాను. అసలు వెయిటింగ్ ఫర్ ఈ క్లస్టర్ అండి మీకు. హోల్డ్ ఆన్. ఓకే, వెరిఫై అయిపోయింది మెయిల్. సరే, బ్యాక్ వచ్చి మనం ఏం చేద్దాం, లెన్స్కి వెళ్ళిపోయాను అనుకోండి మీకు. ఓకే గుడ్. సో మీరు చూసినట్లయితే లెన్స్ ఫ్రీ అని ఒకటి ఉండాలన్నమాట. ఇక్కడ మేనేజ్ యువర్ లెన్స్ ఐడి అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి మీకు లెన్స్ యాక్టివేట్ చేసుకోవాలా. ఇంతకుముందు ఫ్రీగా ఇచ్చేవాళ్ళండి, తర్వాత వీళ్ళు ఏం చేశారంటే దీన్ని పెయిడ్ చేశారు. యాక్చువల్గా పెయిడ్ చేసినప్పుడు మీకు లెన్స్ పర్సనల్ లెన్స్ డెస్క్టాప్ చూడండి ఫ్రీ తీసేసి చేశారు. లేకపోతే మంచి టూల్ అనమాట. మీకు ఫ్రీ ట్రయల్ ఒకటి ఉండాలి యాక్చువల్గా. మీకు మంచి జీవై కూడా ఇస్తుంది యాక్చువల్గా మీకు. సరే, ఇది వచ్చిందో లేదో చెక్ చేద్దాం. మీకు ఇంకా డిప్లాయ్ అవుతూ ఉందండి మీకు మొత్తం, ఎందుకంటే మొత్తం 6 సర్వర్లు కదా. సో కాబట్టి ఎస్, డన్ అయిపోయిందండి. ఫినిష్డ్ బిల్డింగ్ క్యూబర్నిటీస్ క్లస్టర్ సక్సెస్ఫుల్లీ. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఏది మీకు, ఇది క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ యాక్చువల్గా. నా అయితే ఏమైందంటే, ఇది ఏం చేస్తుందంటే, ఈ ఐపీ ఉంది చూసారా 10.209.98.70 ఎవరిది అది. నేనేం చేస్తాను, EC2 సర్వర్స్కి వచ్చాను అనుకోండి మీకు. ఈసీ ఇన్స్టెన్సెస్ లో 10.18.2 ఇది కదా, ఇది ఎవరిది, కేవలం మాస్టర్ సర్వర్ 3 తీసుకుంది. అలా కాదు, మనం ఏం చేసాము, రూట్ 53లో నీట్ గా ఒక రికార్డ్ క్రియేట్ చేసాం, అవునా. నేనేం చేస్తాను, ఇది కాపీ చేసి నేను మన ఫైల్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఇట్లా ఇస్తాను అనమాట మీకు.
సో ఇప్పుడు మనం kubectl కమాండ్స్ రన్ చేయాలా. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కాపీ పాత్ అని చెప్పి ఇప్పుడు మనం చెప్పాలన్నమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను బాగా చూడండి, $env అని చెప్పి kubeconfig అనే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ని నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఇస్తాం. మనం ఇలా ఇచ్చి ఎంటర్ కొడతాను. మీకు అంటే అర్థం ఏంటంటే dir env అని ఇచ్చాను అనుకోండి, మీకు పైన కనిపించాలి. చూసారా, చూడండి kubeconfig ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ యాడ్ చేయండి. ఎందుకంటే మీ kubectl ఉంది కదా, kubectl వర్షన్ అన్నాం అనుకోండి, మీకు kubectl వర్షన్ అంటే దీంట్లో లేదా, యాక్చువల్గా ఐ థింక్ kubectl దీంట్లో లేనట్టుంది ఈ ల్యాప్టాప్ లో. లెట్స్ మీ డౌన్లోడ్, లేటెస్ట్ గా డౌన్లోడ్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, మీకు ఉండాలా ఎనీవే kubectl డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే విండోస్ అని చూడండి ఇక్కడ మీకు, అవునా. సో ఈ విండోస్ మీకు కావాలనుకుంటే మనం డౌన్లోడ్ చేయొచ్చు మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కర్లు కాకుండా మీకు ఏం చేస్తాను డౌన్లోడ్ చేయొచ్చు. యాక్చువల్లీ గిటబ్ లో నుంచి కూడా ఉండాలండి మీకు. నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్, kubectl గిట్హబ్ అన్నాం అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, kubectl కి రండి. సో కొత్త వర్షన్ ఏముంది ఇక్కడ ఇవ్వలేదా, లుక్స్ లైక్ మనం మాన్యువల్ గానే డౌన్లోడ్ చేయాలంటున్నాం అనుకోండి. ఓకే ఫైన్, ఐల్ గో నెక్స్ట్. వెనక్కి రండి. సో ఇక్కడికి వచ్చి మనకి ఏం కావాలా, మీకు అట్లా కాకుండా డౌన్లోడ్ ఇచ్చి ఉండాలండి. వీడు కిందకు వస్తే ఒక దగ్గర స్ట్రైట్ గా డౌన్లోడ్ ఇచ్చి ఉండాలి మనం. హోల్డ్ ఆన్, ఇక్కడ నుంచి ఇది నేను చెప్పింది క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. మీకు 47 MB ఉంది మీకు. రియల్ టైంలో ఎప్పుడూ కూడా పబ్లిక్ ఐపీస్ వాడం, కానీ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను మీకు ఫస్ట్ నుంచే రియల్ టైం చెప్పాలంటే విపిఎన్ తీసుకురావాలా. విపిఎన్ తీసుకురావాలంటే ఒక విపిఎన్ డివైస్ కొనాలా, డివైస్ కొని పెట్టాలి బేసిక్ గా, అండ్ దెన్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా రియల్ టైంలో ఎప్పుడు పబ్లిక్ ఐపీస్ వాడం. సో బట్ మనం ఇంకా ఫండమెంటల్ నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అందుకే నేను ఏం చేశానంటే ఇక్కడ మీకు ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేసి ఇంటర్నల్ ఐపీ అడ్రస్ కూడా కామెంట్ అవుట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నానో దీనికి ప్రైవేట్ ఐపీ అడ్రస్ యాక్సెస్ ఉందంటే అర్థం ఏంటి, మీకు విపిఎన్ కి యాక్సెస్ ఉండాలి. ఉంటే అప్పుడు పబ్లిక్ ఐపీతో పని లేదు, అవునా. సో కాబట్టి రియల్ టైంలో నాట్ ఓన్లీ క్యూబర్నెటీస్, నాట్ ఓన్లీ టెరాఫార్మ్, ఎక్కడా కూడా అన్లెస్ లోడ్ బ్యాలెన్సర్స్ కి తప్పితే ఎవరు కూడా పబ్లిక్ ఐపీ వాడరు, బికాస్ ఇట్ ఈస్ అగైన్స్ ద సెక్యూరిటీ. అది కేవలం క్యూబర్నెటీస్ కే కాదు, అన్నిటికీ వర్తిస్తుంది మీకు. కానీ ట్రైనింగ్ లో ఎందుకు వాడతామంటే దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ అస్ ట్రైనింగ్. ఎందుకంటే మనం డైరెక్ట్ గా ప్రైవేట్ ఐపీలు వాడితే ఆబ్వియస్ గా మీరు మేనేజ్ చేయలేరు, ఎందుకు అంటే ఆ కనెక్టివిటీ మీకు రాదు కాబట్టి. రైట్, సో ఇది డౌన్లోడ్ అయిందా మీకు? నేనేం చేస్తానంటే యాజ్ ఇట్ ఈస్ నేను ఏం చేస్తాను, కట్ అని చెప్పి తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, ఓకే. సో kubectl వచ్చింది కాబట్టి నేనేం చేస్తాను, kubectl అని చెప్పి మనం మీరు చూస్తే kubectl గెట్ నోడ్స్ అన్నాం అనుకోండి, వెళ్ళి కనెక్ట్ అయ్యి చూసారా వచ్చిందా, మీరు చూసారు అనుకోండి కంట్రోల్ ప్లేన్ కనెక్ట్ అయింది మీకు యాక్చువల్గా. అండ్ 3 కంట్రోల్ ప్లేన్ కనిపిస్తున్నాయి, 3 వర్కర్ నోడ్లు కనిపిస్తున్నాయి, రైట్ సైడ్ లో మీకు వర్షన్ కూడా కనిపిస్తుంది. చాలా మంది అది క్యూబర్నెటీస్ వర్షన్ అనుకుంటారు, కాదు, నార్మల్ గా దట్ ఈస్ ఏ క్యూబ్లెట్ వర్షన్. బట్ నార్మల్ గా క్యూబ్లెట్ వర్షన్ సేమ్ ఉంటుంది కాబట్టి వీ కెన్ కన్సిడర్ దట్ యాజ్ ఏ ఎలా చెప్పొచ్చు, మనకి క్యూబర్నెటీస్ వర్షన్ గా కన్సిడర్ చేయొచ్చు. సో మీరు చూస్తే ఈ సినారియోలో యాజ్ యూ కెన్ సీ ఈ సినారియోలో మీకు కంప్లీట్ క్లస్టర్ అప్ అయింది. నిన్నట్లాగే కాప్స్ లో పోల్చినప్పుడు ఇక్కడ కూడా అప్ అయింది. అయితే మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఆర్కేఈ మీకు ఏ క్లౌడ్ లో ఉందో పట్టించుకోదు. ఆర్కేఈకి ఏం కావాలా, నాకు లైనెక్స్ సర్వర్స్ కావాలా. ఆ లైనెక్స్ సర్వర్స్ మీ ఆన్ ప్రెమ్ లో ఉందా, క్లౌడ్ లో ఉందా, ఇంకెక్కడ ఉందో నాకు అనవసరం.
నాకు లైనక్స్ సర్వర్స్ అయి ఉండాలా, వాటికి నెట్వర్క్ కనెక్టివిటీ నాకు ఉండాలా, మీరు అది ఇవ్వండి చాలు అంటుంది అనమాట. సో కాబట్టి అది మీరు ప్రొవైడ్ చేశారనుకోండి, ఆబ్వియస్ గా కనెక్ట్ అయిపోయి మీకు క్లస్టర్ ఇచ్చేసింది, మీకు క్లస్టర్ అనేది వచ్చేసింది అనమాట. మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు యాక్చువల్ గా. మీకు నౌ రిమైనింగ్ ఏంటి యాక్చువల్ గా, మీకు రేపు పొద్దున అడిషనల్ గా ఏమైనా నోట్స్, అడిషనల్ గా వర్కర్ నోట్స్ కానీ యాడ్ చేయాలనుకోండి, మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ అడిషనల్ గా మీరు నోట్స్ యాడ్ చేసి పబ్లిక్ ఐపీ ఇచ్చేసి ఆర్కేఈ అప్డేట్ ఓన్లీ అని మళ్ళీ రన్ చేశారనుకోండి, మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. నౌ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు చూస్తే kubectl get pods -a అని మీకు ఏమేమి రన్ అవుతున్నాయో వెనక చూపించి ఇవన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి అనమాట మీకు. అలాగే మీకు కావాల్సింది కూడా మీరు డిప్లాయ్ చేయొచ్చు. అంటే ఎలాగా, kubectl క్రియేట్, నేను పాడ్ క్రియేట్ చేసి ఇప్పుడు డిప్లాయ్ చేస్తాను, అంటే మల్టిపుల్ పాడ్స్ ఉండేటట్టు డిప్లాయ్ చేస్తాను అనమాట. kubectl క్రియేట్ డిప్లాయ్ అని చెప్పి మై యాప్ 1 అంటాను, హైఫన్ ఇమేజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు శ్రీహర్షవి నా ఓన్ ఇమేజ్ ఉందన్నమాట, రోలింగ్ అప్డేట్ v5 అంటాను, హైఫన్ రిప్లికాస్ అని చెప్పి 3 అంటాను. నా రియల్ టైంలో ఇలాగ డైరెక్ట్ గా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది తక్కువ చేస్తాం, ఎందుకంటే ఎక్కువగా దీన్ని ఏమంటారంటే ఇంపెరేటివ్ ఫార్మేట్ అంటారు, అంటే ఇలా కమాండ్స్ టైప్ చేయడం. బట్ రియల్ టైంలో నేను హైఫన్ డ్రై రన్ -o YAML అంటే ఇలాగా యామల్ జనరేట్ చేస్తామండి. ఈవెన్ క్యూబర్నెటీస్ సికే ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వన్ ఆఫ్ ద క్వశ్చన్ లో ఇలా క్రియేట్ చేయమంటారు యాక్చువల్ గా మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి deploy.yml అని ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. రియల్ టైంలో ఇలా చేస్తాం, ఇవన్నీ అవసరం లేదు. రియల్ టైంలో మనం ఏం చేస్తాం, మీకు ఇలా రాస్తాం, మీకు కోడ్ ని ఇలా రాసి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. వన్ వే టు డూ దట్ ఈస్ ఇలా కమాండ్ రాస్తే పనిచేస్తాయండి మీకు. ఇప్పుడు ఇట్లా వచ్చి నేను కమాండ్ వేస్తే పనిచేస్తుంది, తీసేసింది అనుకోండి, చూడండి మీరే చూడండి, తీసేసి ఎంటర్ కొట్టాను అనుకోండి మీకు పనిచేస్తుంది మీకు. ఓకే, సో kubectl గెట్ పాడ్స్ అంటే మీరు చూసారు అనుకోండి క్రియేట్ అవుతుంది చూడండి మీకు. యాక్చువల్గా మీకు ఇట్లా కూడా చేయొచ్చు. అదర్ వే ఏంటంటే మీకు దీని ద్వారా కూడా చేయొచ్చు. నేను ఏం చేస్తాను, మీకు ఇలా వచ్చి మీకు దీని ద్వారా కూడా చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇమాజిన్ ఇక్కడికి వచ్చి నేను కంట్రోల్ డి అన్ని కూడా సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మెగాస్టార్ అని ఇచ్చాను అనుకోండి, అప్లికేషన్ పేరు మెగాస్టార్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ నుంచి అప్లై చేసి నేను ఏం చేస్తానంటే చూడండి, kubectl అప్లై -f అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు deploy.yaml అని ఉందా, ఎంటర్ కొట్టాం అనుకోండి, మీకు వచ్చిందా డిప్లాయ్మెంట్ మెగాస్టార్ క్రియేటెడ్. ఓకే, kubectl గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి, షార్ట్ ఫామ్ లో పో అని ఇచ్చాం అనుకోండి, మీరు చూస్తే 3 వచ్చి మై యాప్, 3 వచ్చి ఇది మీకు. ఇప్పుడు దీన్ని బయట నుంచి చేయాలనుకోండి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ ఎక్స్పోజ్ చేయొచ్చు, కాల్డ్ సర్వీస్ అనమాట. ku expose డిప్లాయ్మెంట్ నేను ఏం చేస్తాను, మెగాస్టార్ అని చెప్పి హైఫన్ పోర్ట్ 8 ఇవన్నీ కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ వీక్ లో అన్ని మాట్లాడతామండి మీకు. బట్ రైట్ నౌ స్మోక్ టెస్టింగ్ చేయాలి కదా మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇలా రన్ చేస్తాము, అంటే ఎక్స్పోజ్ అవుతుంది అనమాట మీకు kubectl గెట్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రైట్ నౌ మనకి ఇది పని చేస్తుందా లేదా అంటే నేను ఏం చేస్తా, ఎవరైనా సరే ఇప్పుడు ఏదో ఒక హోస్ట్ తీసుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐపీ, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ వచ్చి దీని పబ్లిక్ ఐపీ తీసుకుంటాను, మాస్టర్ ఆర్ ఏదైనా కూడా ఇలా ఇచ్చి, వీళ్ళు పోర్ట్ ఏమి ఇచ్చారండి 3226 అని ఇచ్చామనుకోండి, మీకు వచ్చిందా, ఇలా వస్తుంది అనమాట. డజంట్ మ్యాటర్ ఏదైనా కూడా మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు కూడా చాలా మంది ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి చాట్ లో పెడుతున్నాను చూడండి, ఇక్కడికి వచ్చి మీకు ఒకటి చాట్ ఎక్కడే ఉందిలేండి. సో ఇక్కడికి వచ్చి బ్రౌజర్ వచ్చి నేను ఏం చేస్తాను, http అని చెప్పి నేను ఏం చేస్తాను 3226 చాట్ లో పెట్టాను చూడండి. మీరు అది యాక్సెస్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్ గా అది ఏం చేస్తుంది, మీకు వెనక్కి వచ్చి నేను కంట్రోల్ టీ ఇలా ఇచ్చాం అనుకోండి, ఆబ్వియస్ గా దానికి వెళ్తుంది అనమాట. వచ్చిందా? సో అంటే ఏంటి, మనకి సింపుల్ గా చెప్పాలంటే మనం 6 నోడ్లు వాడుకొని ఇట్ కెన్ బి, డోంట్ సీ దట్ యాజ్ ఏ AWS సర్వర్, జస్ట్ సీ దట్ యాజ్ ఏ లైనక్స్ సర్వర్స్ వాడుకొని మనం క్యూబర్నెటీస్ క్లస్టర్ డిప్లాయ్ చేసాం, దానిపైన ఇదంతా కూడా డిప్లాయ్ చేశానండి మీకు. ఓకే, సో ఈ విధంగా
మీరు చూసినట్లయితే ఈ విధంగా మీకు ఎలాగైతే కాప్స్ తో డిప్లాయ్ చేసామో క్యూబ్ మనం RKE తో కూడా డిప్లాయ్ చేయొచ్చు. ఇంకోటి ఉంది మనకి మండేలో ఇంకా ఏంటంటే K3S అని ఒకటి ఉందన్నమాట, షార్ట్ ఫామ్. అంటే ఏంటంటే ఇది కూడా స్టిల్ R సర్వర్ లో స్టిల్ మీకు ఎక్కువ కావాల్సి వచ్చింది, కానీ K3S అనేది చాలా చాలా చిన్న సైజులో మనం క్లస్టర్ క్రియేట్ చేయొచ్చు. అది ఎలా చేయాలా అని చెప్పి నేను మండే క్లాస్ లో చెప్తాను మీకు. ఎందుకంటే ఇది చేయడానికే మీకు కొంచెం టైం పడుతుంది యాక్చువల్ గా. సో కాబట్టి ఒకసారి సమరైజ్ చేసినప్పుడు మనం ఏం చేశానంటే, ఇక్కడ చూస్తే మాస్టర్ నోట్స్, వర్కర్ నోట్స్ అని చెప్పి నేను ఏం చేశానంటే టెరాఫామ్ తో క్రియేట్ చేశాను. రీజన్ ఎందుకండి, నేను మాన్యువల్ గా చేస్తే ఫస్ట్ టైం వేస్ట్, 2 తప్పులు జరుగుతాయి మీకు, అండ్ 3 వచ్చి మాన్యువల్ గా పని చేయడానికి నేను అడ్మినిస్ట్రేటర్లకి 25 లక్షలు 30 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అంటే హైరింగ్ మేనేజర్ యొక్క ఉద్దేశం చెప్తున్నా, ఇట్స్ నాట్ ఎ పర్సనల్ థింగ్. సో నాకు మాన్యువల్ గా చేసే వాళ్ళు అయితే 10th క్లాస్ తీసుకొచ్చి వాళ్ళని ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది, నాకేమి పెద్ద వాళ్ళు అవసరం లేదు, అవునా. సో కాబట్టి అందుకని ఆటోమేషన్ ఎలా ఉంటుందో అని తెలియడానికి టెరాఫామ్ వాడి కావాల్సిన ఇన్ఫ్రా క్రియేట్ చేశాను, ఇంక్లూడింగ్ లోడ్ బ్యాలెన్సర్ తో సహా క్రియేట్ చేశాను. ఆ తర్వాత దాని ఐపీలంతా తీసుకొచ్చి ఏం చేశాను, ఇక్కడ cluster.yaml లో అప్డేట్ చేశాను. మీకు ఇది కూడా లోడ్ బ్యాలెన్సర్ కూడా. ఆ తర్వాత ఆ ఫైల్ ని మీకు RKE మనం ఏమి ఇచ్చాం, మనకి మీరు చూసినట్లయితే కమాండ్ ఏమి ఇచ్చామండి మీకు, RKE సారీ గైస్, నెట్వర్క్ అనేది డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయింది, ఐఎమ్ సారీ. సో మనం ఏం చేసాము, RKE.exe అని చెప్పి వినిపిస్తుంది కదా ప్రజలారా, వాయిస్ వస్తుంది కదా? ఓకే. సో కాబట్టి RKE.exe అప్ అంటే అప్ అవుద్ది, కాన్ఫిగ్ అని. ఎందుకంటే నార్మల్ గా అది ఏం తీసుకుంటుందంటే డిఫాల్ట్ cluster.yaml అని తీసుకుంటుంది. ఒకవేళ మీరు RKE-cluster.yaml ఇవ్వకుండా RKE సింపుల్ cluster.yaml ఇచ్చారనుకోండి, RKE అప్ అంటే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది, లైక్ డాకర్ ఫైల్ లాగా. అయితే కొన్ని స్పెసిఫిక్ వర్షన్ సపోర్ట్ చేస్తాం, అందుకే మనం నువ్వు డాకర్ వర్షన్ ఇగ్నోర్ చేసి రన్ చేసి అని చెప్పాం అనమాట. ఓకే. సో ఈ విధంగా మీరు టోటల్ గా మీకు ఒక క్లస్టర్ ని మీకు అగైన్ థింగ్స్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఓకే ఇది AWS పర్స్పెక్టివ్ కాదు, ఇట్ కెన్ బి ఎనీవేర్ ఆన్ యువర్ ఆన్ ప్రెమిసెస్ ఆర్ Azure ఆర్ GCP ఎనీవేర్, బట్ స్టిల్ RKE పనిచేస్తుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ టూల్ అండి. RKE లో ఇంకోటి ఉంది, RKE2 అని ఉంది, ఫర్ మోర్ సెక్యూరిటీ అనమాట. అది ఇప్పుడు US ఫెడరల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళంతా కూడా దాన్నే యూజ్ చేస్తారు మీకు. ఓకే. సో కాబట్టి ఇక్కడికి వచ్చి kubectl get nodes అంటే మీకు క్లియర్ కట్ గా పనిచేస్తుంది. నేను ఏం చేసి గెట్ ఆల్ అన్నాం అనుకోండి, మీకు అంటే అట్లీస్ట్ డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మీకు ఏమేమి ఉన్నాయో మీకు కనిపించాలి, లైక్ అన్ని కూడా మీకు వర్కర్ నోడ్ లో అంతా కూడా పైన వచ్చి మీకు 3 మాస్టర్లు 3 వర్కర్లు, తర్వాత ఏం డిప్లాయ్ అయిందని మీకు కనిపించాలండి. సో ఈ విధంగా మీకు ఇప్పుడు చూడండి, మీకు కావాలనుకుంటే ఏం చేయొచ్చు, నేను మీ ల్యాప్టాప్ లో మంచి హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ ఉందనుకోండి, మీరు ఏం చేయొచ్చు, ఒక 4 లైనక్స్ సర్వర్స్ క్రియేట్ చేసి మీ ల్యాప్టాప్ లో RKE అప్ అన్నారు అనుకోండి, వర్క్ అయిపోతుంది. దానికి ఏం కావాలా, నాకు లైనక్స్ సర్వర్స్ కి కమ్యూనికేషన్ ఉంటే చాలు, తప్పితే నాకు అది ఎక్కడ ఉండాలో నాకు అవసరం లేదు మీకు. సో కాబట్టి మీ ల్యాప్టాప్ లో కూడా మీరు కొంచెం ఉంటే, మీకు మెమరీ CPU ఉంటే దాని లోపల రన్ చేసుకొని ట్రై చేయొచ్చు మీరు. ఓకే సరే. సో RKE పరంగా మీకు నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, K3S అండ్ RKE లో వాళ్ళు ఏం చేస్తారంటే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ యూజర్ ఇంటర్ఫేస్ అని ఉంటుందండి మీకు. RKE ఏం చేస్తుంటే యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఇస్తుంది అనమాట, అంటే GUI లో చేయొచ్చు. కాకపోతే ఈ రోజు టైం సరిపోదు, దానికి ఏంటంటే నేను హెల్మ్ చాట్ వాడాలా, కాబట్టి టైం సరిపోదు యాక్చువల్గా, వీఆర్ ఆల్మోస్ట్ 7:50. సో కాబట్టి మండే క్లాస్ లో నేను ఏం చేస్తానంటే K3S చెప్తాను. K3S అంటే ఏంటి అంటే, ఎస్పెషల్ గా మీకు ఎడ్జ్ కంప్యూటింగ్ ఉందనుకోండి, ఇమాజిన్ మీకు ఒక ఈ పెద్ద ఇల్లు ఉంది, మీకు పెద్ద ఇంట్లో వచ్చి ఆల్మోస్ట్ లైక్ ఒక 3-4 బెడ్రూమ్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, అంతా కూడా మీదంతా కూడా స్మార్ట్ హోమ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీకు ఆర్ IoT చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీకు అప్లికేషన్ ఒక క్యూబరిస్ లో రన్ కావాలా, అలాగని పెద్ద సర్వర్ కొనలేం కదా. సో కాబట్టి ఏం చేయొచ్చు, రాస్బెర్రీ పై లాంటి మీ స్మాల్ సర్వర్స్ కొనుక్కొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట, మీకు మీరు యూజ్ చేసుకోవచ్చు. అందుకోసము మీకు బాగా యూజ్ అనేది అవుతుంది యాక్చువల్ గా ఏది K3S. అలాగే ర్యాంచర్ వచ్చి మీకు దీని పేరేంటి, ర్యాంచర్ UI అని ఉంటుంది, అది కూడా మనకి మండే వచ్చి డిస్కస్ చేద్దాం. ఓకే. నా RKE పరంగా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం టెక్నికల్ గా, బిఫోర్ గోయింగ్ టు నార్మల్ క్వశ్చన్స్, దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇప్పుడు చెప్పిన దాని మీద? ఎనీ క్వశ్చన్స్?
కాన్సెప్ట్ అర్థమైందా? RKE deploy చేసినప్పుడు is it idempotent అండి? Again, if you run the same command, idempotent అది లేకపోతే మళ్ళీ డిప్లాయ్? మీరు చెక్ చేసుకుంటుంది కదా అది బేసిక్ గా. మీకు డిప్లాయ్ చేశారు అనుకోండి, బ్యాక్ ఎండ్కి వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుంది, మీకు క్రియేట్ చేశారు అంటే లోకల్ గా ఇదే ఫోల్డర్ లో రన్ చేశారు అనుకోండి, మీకు ఆబ్వియస్ గా అది ఫైండ్ అవుట్ చేస్తుంది, అంటే డూప్లికేట్ అని చెప్తుంది. అట్లా కాకుండా వేరే ఫోల్డర్ లో రన్ చేస్తే మీకు ఏమవుతుందంటే మీకు ఇట్ విల్ క్రియేట్ డూప్లికేట్ రిసోర్స్ మీకు. సో ఓవర్ రైట్ చేస్తుంది మీకు. దిస్ ఇస్ నాట్ టెరాఫామ్ కదా, ఆర్కే ఇస్ నాట్ ఎ టెరాఫామ్. సో కాబట్టి కాన్ఫిగరేషన్ వరకే మీకు. సో రెండోసారి రన్ చేయకూడదు. సేమ్ ఫోల్డర్ రన్ చేస్తే ఇబ్బంది లేదు, కానీ సేమ్ ఐపీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కోడ్ తీసుకొని మీరు మీ దాంట్లో రన్ చేశారు అనుకోండి, బేసిక్ గా ఏం చేస్తుంది, రీకాన్ఫిగర్ చేయడానికి ట్రై చేస్తుంది మొత్తం, విచ్ విల్ బి డిజాస్ట్రస్ బేసిక్. క్వశ్చన్స్? అంటే ఇప్పుడు సురేష్ గారు, ఇది క్యూబ్సిటిల్ అనేది ఆర్కేఈ కానీ అన్నిటికీ సపోర్ట్ చేస్తుందా? K3s, కాప్స్ లైక్ అన్నిటికీ క్యూబ్సిటిల్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. బట్ మనం మన ఎన్విరాన్మెంట్ బట్టి ఆన్ ప్రైమ్ అయితే ఆర్కేఈ లేదంటే కాప్స్ యూస్ చేసి సెటప్ చేసుకుంటామా? సో క్యూబ్సిటిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ క్యూబ్సిటిల్ ఎందుకు అనుకుంటున్నారు? నిన్న చెప్పిన దాని ప్రకారం అదే క్యూబ్సిటిల్ మనకు ఆపరేషన్స్ చేయడానికి, క్లస్టర్ ఆపరేషన్స్ చేయడానికి. క్లస్టర్ ఆపరేషన్స్ అది ఎక్కడుందో నాకు అనవసరం, నేను క్యూబ్సిటిల్ కమాండ్ టైప్ చేసినప్పుడు నాకు క్లస్టర్ కి రీచ్ అవుతుందా, అది AWS లో ఉందా, మన ఇంట్లో ఉందా, మీ ల్యాప్టాప్ లో అనవసరం. సో క్యూబ్సిటిల్ అనేది ఐ రన్ ద ఆపరేషన్స్ ఆన్ ద క్యూబర్నెటిస్ క్లస్టర్, కానీ ఆ క్లస్టర్ ఎక్కడుందో నాకు అనవసరం, అది పట్టించుకోదన్నమాట. ఓకే. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అని చెప్పి ఒకటి అప్డేట్ చేస్తారు, అది ఒకసారి చెప్తారా? సో ఇప్పుడు నేను ఇప్పుడు అది అప్డేట్ చేయకుండా నిన్న క్యూబ్ కాన్ఫిగ్ ఐడియా ఉందా మీకు? నిన్న చెప్పాను, నిన్న కూడా కాప్స్ లో చెప్పాను. ఇప్పుడు క్యూబ్సిటిల్ గెట్ పాడ్స్ అంటే ఆబ్వియస్ గా నా లోకల్ ల్యాప్టాప్ వెళ్ళి ఏ క్లస్టర్ కనెక్ట్ అవ్వాలా, పోనీ దానికి ఎలా తెలుసు క్లస్టర్ ఎక్కడుందో? సో కాబట్టి నేను ఏం చెప్పానంటే, ఇందాక రన్ చేసిన కమాండ్ నుంచి చూసారు, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఏం జరుగుద్ది అంటే, ఈ క్యూబ్సిటిఎల్ కి చెక్ చేసుకుంటుంది అనమాట, క్యూబ్ కాన్ఫిగ్ అనే వేరియబుల్ అసైన్ అయిందా, ఉంటే దాని వాల్యూ ఏంటి అని చెప్పి నేను క్యూబ్సిటిఎల్ కమాండ్ టైప్ చేసినప్పుడు ఓకే క్లస్టర్ యాక్సెస్ వచ్చి ఇక్కడ ఉంది, దాని నుంచి తీసుకొని మీకు యాక్సెస్ వస్తుంది. సో కాబట్టి ఎక్కడైనా కూడా క్యూబ్ కాన్ఫిగ్ లేకుండా క్యూబర్నెటిస్ లో పని జరగదు. సో మీకు క్యూబ్సిటిఎల్ డిఫాల్ట్ గా ఏం చేస్తుందంటే, ఇట్ విల్ సర్చ్ ఫర్ ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఉన్నప్పుడు ఏ లొకేషన్ లో ఉందని దాని లోపల పోయి రీడ్ చేసుకుంటుంది. అదే మీకు ఎన్విరాన్మెంట్. అదే మీకు లైనక్స్ లో చేయాలనుకోండి, ఎక్స్పోర్ట్ అని చెప్పి సేమ్ అదే ఇస్తాం, ఎక్స్పోర్ట్ అనే క్యూబ్ కాన్ఫిగ్ కూడా అది ఇస్తాం, అంతే. జస్ట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అంతే. ఇంకోటి పబ్లిక్ అడ్రస్ చేంజ్ చేసి డొమైన్ నేమ్ ఇచ్చారు కదా అవును ఫైల్లో. సో అది అంటే ఖచ్చితంగా ఇవ్వాలా లేదంటే ఇవ్వాలి, లేదంటే మీరు డొమైన్ వాడలేరు. సో వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, బేసిక్ డొమైన్ నాలెడ్జ్ ఉంటే ఏంటంటే, మనం చెప్తున్నాం ఇదిగో తర్వాత వచ్చి నేను ఆబ్వియస్ గా 3 సర్వర్ల లోడ్ బ్యాలెన్స్ ఉంది కదా, DNS రికార్డ్ వాడతాం మనం. సో కాబట్టి ఆ పేరుతో సర్టిఫికేట్ ఇష్యూ అవుద్ది. సో కాబట్టి వేరే పేరుతో వాడినప్పుడు అది ఏం చేస్తుంది, అలౌ చేయదు కదా మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి, అది ఎందుకు అలౌ చేస్తుంది? సో కాబట్టి క్లస్టర్ క్రియేషన్ అప్పుడే చెప్తున్నాం అనమాట, ఇదిగో ఫ్యూచర్ లో ఏంటంటే ఏదర్ ఈ అడ్రస్ నుంచి మీకు రిక్వెస్ట్ వచ్చినా దీని మీద రిక్వెస్ట్ వచ్చినా కూడా నువ్వు అలౌ చెయ్యి అని చెప్పడం మీకు. హర్ష గారు, రియల్ టైమ్ లో ఇన్ జనరల్ ఈ సెటప్ అంతా జంప్ లో ఉంటుందండి, జంప్ పోస్ట్ లో? ఇట్ విల్ బి ఇన్ పైప్ లైన్ అండి, ఇట్స్ నాట్ ఇన్ జంప్. మీకు CI/CD పైప్ లైన్ ఉంటాయి కదా, అది వాడతాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెరాఫామ్ తో డిప్లాయ్ చేశాను కదా నేనంతా, అదంతా ఎవరు చేస్తారు? మాన్యువల్ గా టెరాఫామ్ కమాండ్స్ ఎవరు టైప్ చేయరు. సో అంతా కూడా మన కోడ్ తీసుకొచ్చి వర్షన్ కంట్రోల్ గిట్ లో పెట్టుకుంటాం. అక్కడి నుంచి ఇట్ కెన్ బి ఏదర్ అజూర్ డెవాప్స్ కానీ, లేకపోతే దీని పేరేంటి జెంకిన్స్ కానీ, లేకపోతే సిఎస్ ఏదైనా దాని ద్వారా డిప్లాయ్ చేస్తాం మీకు. సో ఇట్స్ నాట్ ఈవెన్ జంప్ సర్వర్. అంటే జనరల్ గా మన ల్యాప్టాప్ నుంచి ఎన్వైరన్మెంట్ కనెక్టివిటీ మీరు అడుగుతుంది ఏంటంటే, డిప్లాయ్మెంట్ ఎగ్జాక్ట్ గా మీరు ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే క్లస్టర్ కనెక్ట్ అవుతారు. కాప్స్ ఆర్కేలు మీ ల్యాప్టాప్ నుంచి రన్ చేయరు, అది క్లియరే కదా మీకు. రియల్ టైమ్ లో మీ ల్యాప్టాప్ నుంచి ఆర్కేఈ కమాండ్స్ కాప్స్ కమాండ్స్ రన్ చేయరు యాక్చువల్ గా.
సో మీకు ల్యాప్టాప్ నుంచి ఏం జరుగుద్ది అంటే ఓన్లీ ఆపరేషన్స్ వరకు జరుగుద్ది. అంటే ఏంటి, kubectl కమాండ్స్ మాత్రమే రన్ చేస్తారు. క్లస్టర్ క్రియేషన్లు అప్డేషన్లు అన్ని కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు టెరాఫార్మ్ విషయంలోకి వస్తుంది. ఓకే, ఎనీ క్వశ్చన్? మీరు స్పెసిఫిక్గా ఉబుంటూ తీసుకుంటారు ఏదన్నా, అంటే మామూలుగా వేరే లినక్స్ ఓఎస్ ఏదైనా రెస్ట్రిక్షన్స్ అంటే క్రియేట్ చేసేటప్పుడు? తీసుకోండి, కాకపోతే ఏంటంటే రెడ్ హ్యాట్ లైనక్స్ తీసుకుంటే ఖర్చు ఎక్కువ, మీకు పైసలు ఎక్కువ అవుతాయి, ఎందుకంటే లైసెన్స్ కాబట్టి. క్వశ్చన్స్? మీరు ర్యాంచర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు యాక్చువల్లీ when it was running it was saying removing server and creating server. What exactly that means? అవి వెనక కావాల్సిన డాకర్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుంటుందండి. మీకు ఆర్కే ఏం చేస్తుందంటే దెర్ ఆర్ బంచ్ ఆఫ్ డాకర్ ఇమేజెస్, అవి డౌన్లోడ్ చేసుకుని మీకు స్టార్ట్ చేస్తుంది బేసిక్ గా, అండ్ దెన్ మీకు క్లస్టర్ ఇస్తుంది. అది జరుగుతుంది, మించి ఏం లేదు. సో ఇందాక డాకర్ ఇన్స్టాల్ చేశాను కదా, సో నేను ఆర్కే అప్ అని రన్ చేసినప్పుడు దెర్ ఆర్ అ బంచ్ ఆఫ్ సర్వర్స్ ఇమేజెస్ అనమాట, ఒక 5-10 ఇమేజెస్ అవి డౌన్లోడ్ చేసి అవి స్టార్ట్ చేసి అండ్ దెన్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఏ క్లస్టర్. అది బ్యాక్ అండ్ ఇప్పుడు క్లస్టర్ అంటే డిస్ట్రాయ్ చేస్తున్నాం కదా, సో మండే నుంచి ఈ ఆర్కేఈ వాడే మళ్ళీ అప్ చేస్తాం, అంటే ఆటోమేటిక్ గా టెరాఫార్మ్ ఫామ్ చేస్తాం. కాప్స్ అయితే నాకు 5 మినిట్స్ ఇప్పుడు ఇదంతా చేయాలనుకోండి, నాకు ఏమవుతుంది, మీకు ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ పడుతుంది మీకు ఇదంతా చేయడానికి. అంతా ఫస్ట్ టెరాఫార్మ్ తో రన్ చేయాలా, యాక్సెస్ కీస్ క్రియేట్ చేయాలా, అప్డేట్ చేయాలా, ఆర్ పైప్ లైన్ చేసి మీకు అర్థం కాదు. సో కాబట్టి నేను కాప్స్ వాడతా. కాప్స్ వాడితే ఏమైపోతుంది అంటే ఒక నోడు 3, నాట్ మండే ట్యూస్డే, ఒక నోడు 3 వర్కర్ నోట్స్ వాడతాను. ఒక నోడ్ 3 వర్కర్ నోట్స్ వాడతాం కాబట్టి ఎవ్రీ టైం మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అట్లీస్ట్ 3 వర్కర్ నోడ్లు ఉండాలా. సో కాప్స్ ఎక్కువ వాడతారు. సో డిలీట్ అయిపోయినాక ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మనం గుర్తుంది కదా, ఒక యాక్సెస్ కి క్రియేట్ చేసాం, వీలుంటే ఆ యూజర్ ని ఆర్ అట్లీస్ట్ యూజర్ డిలీట్ చేసిన ఇబ్బంది లేదు. నా ఉద్దేశం యూజర్ డిలీట్ చేస్తే అయిపోతుంది పని, ఖాళీగా ఎవరు ఉండకూడదు కాబట్టి. ఓకే, డన్. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్ అండ్ యాక్చువల్లీ నేను